ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయి పరిస్థితి చూస్తే డాక్టర్లను నేను చాలాసేపు ప్రశ్నించడం జరిగింది. మీరు ఒక డేట్ ఏమైనా చెప్పగలుగుతారా రికవరీకి అంటే మేము చెప్పలేం సార్, ఇది ఏడాది పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అబ్బాయి కంప్లీట్గా అంటే కాన్షియస్లో లేడు, కేవలం మనిషి మాత్రమే కదులుతూ ఉన్నాడు తప్ప మిగతా అతని బ్రెయిన్కి మేజర్గా డ్యామేజ్ అయినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. తొక్కిసలాటలో అబ్బాయి తలపైన బలమైనటువంటి ఒత్తిడి జరిగినట్టుంది. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది. మళ్ళీ రికవరీ కావడానికి అంత ఈజీగా కావడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది. పుష్ప 2 సినిమా చేయంగా వీళ్ళ కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తున్నారని తెలియదు, కానీ మొత్తానికైతే ఈ బెనిఫిట్ షోలు, ఈ షోలు, ఆ షోలు అని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టి అభిమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి సినిమా రంగాలు. ఈ అంశం మీద కూడా రేపు సభలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యక్షంగా చూసిపోవడానికి వచ్చిన రేపు మండల్లో ఈ అంశం పైన మాట్లాడతా. ఈ సినిమాలు, బెనిఫిట్ షోలు, తద్వారా ఏది ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నటువంటి సినీ పరిశ్రమ, వీటన్నిటి గురించి రేపు మాట్లాడడం కోసం ఇవాళ అబ్బాయిని చూడడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రి గారిని, ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది. నేను ఏదో పేపర్లో క్లిప్ చూసిన 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి, అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను. దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం, కానీ ఇంకోసారి ఇటువంటివి చేయకుండా ఉంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు ఎవరైతే తీస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో, ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సింది అబ్బాయి తానికైతే అల్లు అర్జున్ దగ్గరికి పోయారు. ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే, అల్లు అర్జున్కి ఏం కాలేదు, ఆయననేం ఎలుకలు కొరకలే, ఆయననేం ఎవడు గిచ్చలే, ఈడ పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు. పోతే బోర్రి, కానీ పైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించిన అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి బంద్ చేసుకోరు జరా. సినిమా మందం ఉంటే మాకేం ఇబ్బంది లేదు, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడం. మేము పొలిటీషియన్లు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు. గతంలో పొలిటీషియన్లు ఎవరు రాలేదు, అరెస్ట్ తర్వాతనే ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా ఈ అబ్బాయి దగ్గరికి ఎందుకు రాలే? మీరంతా అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరిగారు? మీరంతా ఏడొచ్చిరు? అల్లు అర్జున్ యాడున్నాడు, యాడ్ అరెస్ట్ అయ్యిండు, యాడున్నాడు, ఏం కథ, చిక్కడపల్లి అనేది ఎందుకు పోయారు? మీరు మీడియాలో అల్లు అర్జున్ కున్న వాల్యూ ఈ అబ్బాయికి మీడియా కూడా ఇవ్వలే. అందుకోసమే మీడియా కూడా ఏది న్యాయం, ఏది అధర్మం అనేది ఆలోచన చేయాలి. అల్లు అర్జున్ కున్నటువంటి ఆయన ఏం కాలేని అట్లా తీసుకొని పోతే పాయే అని 50 చెట్ల సందులకి నొగాయన, బిల్డింగ్ మీదకి నొగాయన, ఈ సూది గుచ్చిరా నొగాయన, ఇక వేసుకపోతారా నొగాయన. ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కూడా మంచి వాళ్ళు.